నమస్కారం. తిరిగి స్వాగతం పలుకుతుంది దేశం కోసం యూట్యూబ్ ఛానల్. మనం ఇంతకుముందుకు చాలా డైరీ ఫార్మ్స్ వీడియోస్ అయితే మనం చేసినాం డిఫరెంట్ ప్లేసెస్లో. అయితే ఈరోజు మనం ఏదైతే మనం మాడుగుల మండలం మాడుగుల విలేజ్ రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి జల్లా యాదయ్య గౌడ్ గారు తన సొంత భూమిలో షెడ్లు ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఆవుల పోషణ చేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క ఆవుల పోషణ చేయాలని ఎలా అనిపించింది, మరి ప్రస్తుతం ఎంతమంది పనిచేస్తున్నారు, ఒకవేళ ఈ ఆవుల పోషణ చేస్తే మనకు ఎట్లా ఉంటుంది ఫ్యూచరు, ఇలాంటి కొన్ని విషయాలను మనం వారిని అనేది తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. మీరు ఈ యొక్క ఆవుల పోషణ చేయాలని మీకు మొదట ఎట్లా అనిపించింది? మాకు ఇక్కడ వ్యవసాయం రైతులం కాబట్టి వ్యవసాయం చేస్తాం కాబట్టి దాంట్లో వ్యవసాయం తోడుగా ఒక ఆవును చదువుకుంటే ఏమనిపిస్తుంది అనే ఉద్దేశంతో మేము ఫస్ట్ 5 ఆవులు తెచ్చినాం. 5 ఆవులు తెచ్చి జర్ర కొద్దిగా మనకు మంచిగా అనిపించింది. ఇంటి ముందర ఉండడమే కానీ మనకు పాలు మంచిగానే అనిపించినాక తర్వాత ఒక 20 తెచ్చిన. 5 తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ 20 తెచ్చిన. అట్టా కంటిన్యూగా నేను 2008కి వెళ్ళి రన్నింగ్ ఉంది. 2008కి వెళ్ళి రన్నింగ్ చేసుకొని నేను అటనే కొనసాగుకుంటూ పోతుంటే అవి ఆవులు దూళ్ళని పెట్టి అట్లా పెట్టి మేము ఒక 80-90 ఆవుల వరకు సాధగలిగి ఒక 10 మందికి పని కూడా కలిగించి మాకు అప్పుడు కొద్దిగా పాల రేటు లేకపోవడం వల్ల పాల రేటు పడిపోయి దాన ఖర్చు కూడా ఒక్కొక్కసారి వెళ్ళక నాతో పాటు పెట్టిన రైతులు కూడా ఇంకా ఇంత మీద పడుతుందని కొంతమంది చాలామంది తీసేసారు. అయినా నాకు మీద పడ్డా నష్టం లేదు, పడకున్నా ఏం కాదు, ఇయ్యాల కాకపోతే రేపన్న ఫ్యూచర్ ఎక్కడ వస్తుందని నేను దాంట్లో అట్టనే పోషించుకుంటా. ఓ నెల మిగిలకున్నా కానీ పోషించుకుంటూ పోయినాం. అప్పుడు పాల రేటు లేనందుకు జర ఇబ్బంది పడ్డాము. అదే గవర్నమెంట్ విజయ్ డైరీ ఇక్కడ స్టార్ట్ చేసినాక మేము ఇక్కడ విజయ్ డైరీ కట్టించి స్టార్ట్ చేయించినాం. ఇక్కడ మాకు ఒక కూలింగ్ సెంటర్ కావాలి, ఒక బిఎంసీ కావాలని అదే జేపా యావతానికి పోయి మేము పోరాటం చేస్తే మాకు ఒక 3000 కెపాసిటీ ఇప్పించింది. దానివల్ల ఇక్కడ మేము విజయ్ డైరీకి వేయడం వల్ల మాకు 20 రూపాయలు పడే బదులు 30 రూపాయలు 10 రూపాయలు జంప్ అయినాక మేము బాగా ఇంకా డెవలప్ చేయాలని మేము 90 ఆవుల వరకు సాధినాం. అయితే నేను ఇక్కడ చూసిన తర్వాత మనకి షెడ్ నిర్మాణం చూస్తే కొంచెం మనం తాటి కమ్మలు తర్వాత అవి ఉపయోగించి నిర్మించినట్టుంది. అయితే ఎట్లా మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది దీంతో నిర్మించాలని? ఆలోచన ఏంటంటే ఎండాకాలంలో బాగా ఎండలు కొడతాయి కాబట్టి రేకులు వేస్తే కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. ఒగిరియడం మొదలుపెట్టి రేకుల కింద బాగా హీట్ ఉంటుందని మనం సరే ఈ కమ్మలతో వేస్తే ఒక 5 ఏండ్లు వస్తుంది. 5 ఏండ్లు అయినా కానీ దీని కింద ఉంటే ఎట్లుందంటే చెట్టు కింద కూడా ఉండదు, అంత చల్లగా ఉంటుంది కాబట్టి దీనికి 1 లక్ష రూపాయలు ఖర్చు అయినా కానీ ఇదే కావాలని నేను నా ఇష్టంతో నేర్పించిన. ఆవులు దీని కింద చాలా బాగుంటున్నాయి. ఈ మన ఈ తాటి కమ్మలు తర్వాత ఈ పట్టెలు ఇవన్నీ వేసినందుకు కూలింగ్ బాగుంటుంది కాబట్టి ఎండాకాలం ఇబ్బంది లేదు, బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు మనకి చూస్తే ఇక్కడొకటి అక్కడొకటి 2 షెడ్లు కనిపిస్తున్నాయి కదా. అయితే ఈ 2 షెడ్లలో ఎంత ప్లేస్ ఉంటుంది? 2 షెడ్లలో కలిసి మనకు ఒక 20 గుంటల దాకా ఉంటుంది. 20 గుంటల దాకా. అయితే ఈ 2 షెడ్లలో మీరు ప్రస్తుతం ఎన్ని ఆవులు ఉంచుతున్నారు? 2 షెడ్లలో సాధితే 100-150 జాగొచ్చు, కానీ మేము ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఒక 30 ఆవులు ఉన్నాయి. అయితే ఈ 30 ఆవుల మెయింటెనెన్స్ ఎంతమందితో చేయిస్తుంటారు? మేము 30 ఆవులకు ఒక 3గురితో వెళ్ళగిస్తాం. పొద్దున సాయంత్రం వచ్చి 30 ముగ్గురితో మేము దాన్ని చేసుకుంటున్నాం. దాళ్ళతో పాటు కూడా మేము 1 గంట సేపు చేయగలుగుతాం కాబట్టి మాకు ఇబ్బంది ఏం లేదు చేయడానికి. అయితే ఇప్పుడు మీ ఏవైతే ఆవులు ఉన్నాయో మీ దగ్గర ఎన్ని రకాల ఆవులు ఉన్నాయి? మా తాన మొత్తం హెచ్ఎఫ్ ప్యూర్ హెచ్ఎఫ్. అంటే ఇవి మామూలుగా మనకి ఎక్కడ తీసుకొని అవకాశం హెచ్ఎఫ్? నేను చింతామణికి వెళ్ళి తెచ్చాను. చింతామణికి వెళ్ళి తెచ్చాను. మీరే వెళ్ళలేదు అక్కడ? నేనే వెళ్ళి తెచ్చాను. నేను కొంతమంది కూడా ఇక్కడ తెచ్చిచ్చాను. ఒక మామూలు ఎవరిని అడుగుతుంటారు మళ్ళీ ఈ యొక్క హెచ్ఎఫ్ ఆవు మనకి ఎంత వాడే అవకాశం ఉంటుంది? ఆవు కండిషన్ బట్టి 60,000 నుంచి 1,00,000 వరకు 1,20,000 కూడా ఉంది. ఆవు కండిషన్ బట్టి 60,000కి వెళ్ళి ఉంది ఆవు. మనకి స్టార్టింగ్ అంత ఉంటుంది.
ఇప్పుడు ఈ ఆవులకు మీరు ఏమేమి ఇస్తుంటారు తినడానికి? ఈ గడ్డి కోపూర్ వచ్చింది. కోపూర్ తర్వాత అది బాగలేదని మనకి ఇప్పుడు సూపర్ నేపేరు సూపర్ నేపేరు మంచిగా బాగా మంచిగా ఉంది. అది పాలు కూడా మంచిగా ఇస్తున్నాయి, ఆవులు కూడా బాగా తింటున్నాయి, ఇష్టంతో తింటాయి కాబట్టి సూపర్ నేపేరు. తర్వాత మొక్కజొన్న సైలేజ్ వాడతాం, సైలేజ్ చేస్తాం అప్పుడప్పుడు, సైలేజ్ వాడతాం. ఇంకా దానా కాడికి వచ్చే వరకల్లా పత్తి చెక్క, కంది చున్ని, మక్క పిండి ఇవి మాత్రం కంపల్సరీ వాడుతుంటాం. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? ఒక 30 ఉంది. ఓకే, ఇప్పుడు 30 ఆవులు ఉన్నాయి కదా, మీకు మార్నింగ్ ఈవినింగ్ ఎట్లా మీకు ఎన్ని లీటర్లు వస్తాయి? మనకు 2 పూటలు కలిసి ఒక 300 చిల్లర, 300 లీటర్లు వస్తాయి. అంటే మీ దగ్గర డైరీ ఉంది కదా, ఇక్కడనే ఇస్తారు? ఇక్కడనే విజయ్కే పోతాయి. అట్లా వాళ్ళు ఎంత కట్టిస్తారు మీకు? మనకు దాని ప్యాడు అవన్నీ బట్టి మనకు ఇప్పుడు 34 దాకా పడుతుంది. ఓకే, ఒక్కటి ఏంటంటే ఇప్పుడు మనం పాలల్లో ప్యాడ్ని ఏదైనా పెంచుకోవడానికి మనం ఎట్లా ఏమన్నా ఇవ్వచ్చు? ప్యాడు వేయించుకోవాలంటే పచ్చి చెక్క ఎక్కువ వేయాలి, దాని ఎక్కువ పచ్చి చెక్క వేస్తే ప్యాడు పెరుగుతుంది. కాకపోతే ఒక పూట ఇంతవరకు గడ్డి వేసినా కానీ దానికి కొద్దిగా ప్యాడు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎట్టి ఇప్పుడు కొంచెం ఏం చేస్తారంటే మనం చాలా డబ్బులు పెట్టి తీసుకొస్తాం కదా, ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకు, వాతావరణం అనుకూలించకపోతే. అది కొత్తగా పెట్టినప్పుడు కొన్ని రోజులు చాలా ఇబ్బంది ఉంటుంది. నేను కూడా కొత్తగా పెట్టినప్పుడు నాయి కూడా ఒక 7-8 గల చచ్చిపోయింది. తేగానే లోడ్ దించగానే 2 చచ్చిపోవడం, ఆరానికి ఇంకొకటి చచ్చిపోవడం, ఇవన్నీ చచ్చిపోయేవరకల్లా మా ఇంట్లో కూడా మా వాళ్ళు కూడా ఎందుకు ఇవి తేవడం, ఎందుకు ఇట్లా ఇబ్బంది పడడం, ఎందుకు లక్షలు పెట్టి చచ్చిపోతున్నాయి కదా, ఎందుకు బంద్ చేసుకుందామని కూడా అన్నారు. అంటే సరే దాన్ని ఎందుకు చూద్దాము, ఈసారి పోతే అన్ని చచ్చిపోతే అన్నీ అయితే పోవు కదా, పోతే ఒకటి పోతుంది, అది కామని అనుకున్నా. నేను అట్టనే దాన్ని కొనసాగించిన. మన దొడ్లో కూర్చున్నాయి కాబట్టి ఇంకా మాకైతే ఇబ్బంది లేదు. దొడ్లో కూర్చున్నాయి ఇప్పుడు ఇవన్నీ తల్లులో తీసేసిన, దొడ్లో కూర్చున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. అంటే ఇంకా మనం ఎట్లాంటి ప్రాబ్లం గుర్తించే అవకాశం ఉంటుంది మనం ఆవులలో? మనకు అది ఏమన్నా సుస్తయింది, ఏమన్నా ఎందుకు మేత తింటలేదని ఆలోచన ఒకటే నిమిషంలో గుర్తుపట్టవచ్చు. ఇబ్బంది ఏం లేదు, అంటే గుర్తున్న వాళ్ళకే. నీకు అదేమన్నా సుస్థ అయితే ఫస్ట్ తినకపోవడం దాన తినం, మేత తింటూనే ఉంటుంది కానీ దాన మాత్రం తినం సుస్థ అయితే. అప్పుడే మనం దాన్ని గమనించి డాక్టర్ని సంప్రదిస్తే అయిపోతుంది. అయితే ఇప్పుడు మీకు దాదాపు ఒక 300 లీటర్లు వస్తున్నాయి కదా? 300 లీటర్లు. ఒక లీటర్కి ఎంత మనకు కట్టిస్తారు? 34 రూపాయలు పడుతుంది. 34 రూపాయలు కట్టిస్తారు. ఓకే, మీరు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీకు లేబర్స్? మాకు 3 లేబర్లు, మేము మీరు అందరు కలిసి పని చేస్తారు కదా, ఎట్లా మరి మీకు ఒక నెల నాడు లేకపోతే ఇప్పుడు మీకు? మాకు ఇంకా దానా వాళ్ళ జీతాలు పోను, మాకైతే ఇప్పుడు 1 లక్ష రూపాయలు అయితే వస్తుంది నెల, 30 ఆవుల పేరు. ఇంకా ఎవరైనా పెట్టుకునే రైతులు కూడా ఈ వ్యవసాయానికి తోడు పెట్టుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. కానీ వాళ్ళు తేయంగానే కొద్దిగా సతాయించో అదో ఇదో ఇబ్బంది పెట్టే వరకల్లా అమ్మాయి ఇది నా తోని కాదని దాన్ని వదిలేసుకుంటారు. అట్లా వదిలేసుకున్న వాళ్ళు ఒక 50 మందిని చూసినారు తెచ్చి. కానీ అది వదిలేసుకోకూడదు, ఏం కాదు, ఏమవుతుంది అంతా పాడు ఆవుని చేయకుండా. కాకపోతే ఇక్కడ వాతావరణం పడ్డయి తీసుకొని మెయింటైన్ చేయడం చాలా గొప్పతనం. అంటే మీ దగ్గర ప్రస్తుతం ప్యూర్ హెచ్ఎఫ్ ఉన్నాయి కదా, అంటే ఇవి అంటే మీ దొడ్డిలో పుట్టినవి ఉన్నాయి? దొడ్డిలో పుట్టినవి ఉన్నాయి. అంటే గోపాలమిత్ర అపరేపల్లి యాదవ్ కూడా మంచి సహకరిస్తాడు, మంచి బీడేస్తాడు, మంచి డాక్టరు, ఇబ్బంది లేదు. ఏ రాత్రి ఫోన్ చేసినా కానీ ట్రీట్మెంట్ చేసిపోతుంది. థ్యాంక్ యూ యాదవ్ గారు, మంచి వివరాలు అందించింది మనకైతే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రైతులు వ్యవసాయ అనుబంధంగా ఇట్లా పాడి పరిశ్రమ చిన్నగా ఏర్పాటు చేసుకుంటే కొంచెం మనకు ఉపాధి కూడా దొరికే అవకాశం ఉంటుంది. ఓకే, ఫస్ట్ మన ఛానల్ చూసే వాళ్ళు ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.